అందరికీ హాయ్. ఎప్పుడు సంక్రాంతికి అరిసెలు చేస్తాం కదా, అట్లా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ లడ్డు ట్రై చేయండి. క్యారెట్ రవ్వ లడ్డు హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మురుకులు కూడా చేసాము. ఫస్ట్ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. నెయ్యి వేసుకొని ఒక 2-3 స్పూన్లు జీడిపప్పుని ఈ విధంగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పెనంలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని రవ్వని దోరగా వేగాలి. రవ్వ వేగితేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి అక్కడే ఉండి మనం కలిపెడుతూ ఉండాలి, లేదంటే తొందరగా కింద మాడిపోతుంది అనమాట. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపెడుతూ ఉండాలి. తర్వాత అది వేగిన తర్వాత క్యారెట్ కేజీ రవ్వకి 1/2 కేజీ క్యారెట్ వేసుకోవాలి. ఆ విధంగా వేసానమాట. అదేవిధంగా అది బాగా వేగిన తర్వాత 1/2 గ్లాస్ పాలు పోసి నీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఇది కూడా బాగా వేగాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగాలన్నమాట. వేగిన తర్వాత షుగరు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, రవ్వను కూడా వేసేసి మొత్తం కలిసేలాగా కలిపెట్టేసి కాసేపు అట్లానే ఉంచేసేయాలన్నమాట. అట్లా ఉంచితే మొత్తం అంతా నీట్గా పట్టుతుందన్నమాట షుగరు మొత్తం అంతా. తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చేసేసుకోవడమే. చాలా కొంచెం ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇట్లా అయితే ట్రై చేశాను ఈసారి. ఇవి 1 మంత్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే. బయట పెడితే 10 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. చాలా బాగుంటాయి. తర్వాత మురుకులు ఎలా చేయాలో చూద్దాము. 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాస్ శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ కలిపి 1 గ్లాసు దోరగా ఎంచుకొని బియ్యంతో కలిపి ఆడించుకొచ్చుకోవాలి. తర్వాత కారం, వాము, జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసి ఫస్ట్ పొడి పిండిలోనే మొత్తం అన్నీ కలిపేసేసేయాలి. తర్వాత వాటర్ పోసి కాసి గోరువెచ్చని ఆయిల్ అయినా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కాసేపు పక్కన ఉంచేసి తర్వాత మనం మురుకులు చేసేది ఉంటుంది కదా, అవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. రిబ్బన్ టైప్ ఉంటాయి, కొంచెం ఒకటే వచ్చేటి ఉంటాయి, ఇట్లాగా రకరకాలు ఉంటాయి. మనకు నచ్చింది తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత వేయాలి. ఇట్లాగా వేసేసుకోవడమే అనమాట. మేమైతే కట్టెల పొయ్యి మీద చేసాము. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీలైతే ఇట్లా ట్రై చేస్తే మేలు. అంతే అనమాట. మురుకులు, లడ్లు ఈ విధంగా అయితే ట్రై చేసాము. 2 బాగొచ్చాయి. లడ్లు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.